హలో చిన్నారి మిత్రులారా, ఈరోజు మనం ఒక భలే ఆసక్తికరమైన కథను విశ్లేషించబోతున్నాం. అదేంటంటే ఎలుగుబంటి మరియు నకిలీ పాయసం. అవును, పేరు వినడానికే చాలా ఆసక్తిగా ఉంది గదూ. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, ఆకలితో ఉన్న ఒక జంతువును మోసం చేయడానికి ప్రయత్నిస్తే ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవలసి వస్తుందో నేర్పే ఒక గొప్ప పాఠం. మరి ఈ వివరణలోకి వెళ్ళిపోదామా? కథలోకి వెళ్లే ముందు మనమొక విషయం ఆలోచించాలి. బాగా ఆకలితో ఉన్న ఒక ఎలుగుబంటిని ఎందుకు ఎప్పటికీ మోసం చేయకూడదు? ఏంటి ఆలోచిస్తున్నారా? సరే, దానివల్ల జరిగే నష్టం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ కథలో మన కళ్లముందే చూడబోతున్నాం. అసలా మోసం ఎందుకు జరిగిందో తెలుసుకుందాం రండి. ముందుగా ప్రకాశవంతమైన, సమృద్ధిగా ఉన్న వ్యవసాయ క్షేత్రం. మన కథలోని పాత్రలు మోహన్ మరియు బసంతి. వీళ్ల ఇంటికి వెళ్దాం రండి. వీళ్లది ఒక అద్భుతమైన వ్యవసాయ క్షేత్రం. చూసారా, అది ఎంత ప్రశాంతంగా పచ్చగా ఉందో. అక్కడ ఒక అతి పెద్ద మామిడి చెట్టుంది. వేసవి వచ్చిందంటే చాలు తీయ్యటి పండ్లతో నిండిపోతుంది. దాని చుట్టూ బోలెడన్ని అరటి చెట్లు. ఆ పండ్లను అమ్ముకుని వీళ్లు చాలా హాయిగా, ఎలాంటి లోటూ లేకుండా జీవిస్తున్నారు. వారి జీవితం ఆ పండ్లలాగే ఎంతో మధురంగా సాగిపోతోంది. కాని ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఎంతో అందంగా పచ్చగా ఉన్న ఈ అరటితోట వాళ్లు తీసుకున్న ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల ఎలా కాలిపోయిన బూడిద కుప్పలా మారుతుందో మనం ముందు ముందు చూడబోతున్నాం. వినడానికే భయంగా ఉంది కదూ. అసలు ఆ తప్పేంటో చూద్దాం. ఇప్పుడు తరువాతి భాగం, ఆకలితో ఉన్న ఎలుగుబంటిని కలవడం. కథలో అసలు మలుపిక్కడే మొదలవుతుంది. ఒకరోజు మోహన్ రుచికరమైన పాయసం చేసుకోడానికి కావలసిన వంటచెరకు కోసం అడవికి వెళ్లాడు. ఆ దట్టమైన అడవిలో అతనికి ఎవరు కనిపించారో తెలుసా? ఒక పెద్ద నల్లటి ఎలుగుబంటి. పాపం, అప్పుడే నిద్రలేచిన ఆ ఎలుగుబంటికి విపరీతమైన ఆకలిగా ఉంది. మోహన్ తన పాయసం గురించి చెప్పగానే ఆ ఎలుగుబంటి ఆశగా విందులో భాగం కావాలని అమాయకంగా అడిగింది. ఇక్కడే మోహన్ బుర్రలో ఒక జిత్తులమారి ఆలోచన వచ్చింది. పాయసం కావాలంటే ఏకంగా 50 మోపుల వంటచెరకు తీసుకురావాలని ఎలుగుబంటికి షరతు పెట్టాడు. 50 మోపులు, అదెంత బరువో కదా! అంత బరువు మోయడమంటే మాటలా? కాని పాపం ఆకలితో ఉన్న ఆ ఎలుగుబంటి ఆ కష్టానికి కూడా సరేనంది. తర్వాత ఏం జరిగిందంటే, అత్యాశపరులు. ఇప్పుడు మనం మోహనింటికి వెళ్దాం. వంటగదిలో బసంతి భలే పాయసం చేస్తోంది. చిక్కటి పాలు, బియ్యం, నెయ్యి, యాలకులు, ఇంకా కుంకుమ పువ్వు. ఆహా! ఆ పాయసం సువాసనలతో వంటగదంతా ఘుమఘుమలాడిపోతోంది. ఆ వాసన చూడగానే మోహన్, బసంతిలకు ఆకలి పెరిగిపోయింది. ఎలుగుబంటింకా రాలేదు కదా, మనమే కొంచెం రుచి చూద్దామని మొదలుపెట్టారు. రుచి చూద్దాం అని మొదలుపెట్టారు, కాని వాళ్ల అత్యాశ ఎలా పెరిగిపోయిందంటే అసలు తినడం ఆపలేకపోయారు. ఆఖరికి ఏం జరిగిందో తెలుసా? మొత్తం పాయసాన్ని వాళ్లే లాగించేశారు. పాపం ఆ ఎలుగుబంటి వాళ్లకోసం అంత కష్టపడి బరువైన వంటచెరకు మోసుకొస్తుంటే వీళ్లు మాత్రం అతిథి కోసం ఒక్క బియ్యపు గింజ కూడా మిగల్చలేదు. ఇప్పుడు అస్సలు మోసం అదేనండి, ఒక క్రూరమైన మోసం. మొత్తం తినేశాక అప్పుడు మొదలైంది వీళ్లకి భయం. ఎలుగుబంటి వస్తే ఏం చెప్పాలి? నిజం చెబితే ఊరుకుంటుందా? అందుకే ఒక దారుణమైన ప్లానాలోచించారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. అసలు పాయసం ఎలా ఉంటుందో తెలుసా? సువాసన వచ్చే బియ్యం, చిక్కటి పాలు, తీపి బెల్లం, బాదం, జీడిపప్పు, యాలకులు, కుంకుమ పువ్వు. అబ్బా, వింటుంటేనే నోరూరుపొట్టుంది కదూ. ఎలుగుబంటికి వాళ్ళిస్తామన్నది ఈ అద్భుతమైన విందునే. కాని వాళ్లు ఎలుగుబంటికి ఏం తయారు చేశారో చూస్తే మనం ఖచ్చితంగా షాకవుతాం. ఆ నకిలీ పాయసంలో కొంచెం పాలు, బోలెడన్ని నీళ్లు, సగం ఉడికిన బియ్యం. ఛీ! అంతేకాదు, రుచికరమైన గింజలకు బదులుగా కరకరలాడే ఇసుక, గులకరాళ్ళు, గట్టిగా ఉండే యాలుకల పొట్టు వేశారు. ఇది ఎంత దారుణమైన మోసమో కదా! ఆ గిన్నెను ఇంటి ముందు ఉంచి భయంతో వాళ్ళిద్దరూ పొదల్లో దాక్కున్నారు. మెల్లగా చీకటి పడింది. ఆకలితో ఎంతో బరువైన 50 వంటచెరుకు మోపులను మోసుకుంటూ పాపం ఎలుగుబంటి ఆ ఇంటికి చేరుకుంది. అలసిపోయియున్న ఆ ఎలుగుబంటి ఆత్రంగా ఆ పాయసాన్ని నోట్లో పెట్టుకుంది. ఇప్పుడొక్కసారి ఊహించుకోండి, అంత ఆకలితో ఉన్న ఎలుగుబంటి నోట్లోకి గులకరాళ్ళు, ఇసుక వెళ్తే దాని కోపం ఎలా ఉంటుందో. ఇక్కడే కథలో పెద్ద బ్లాస్ట్. ఎలుగుబంటి భయంకరాయన కోపం.
కథలో అత్యంత ఉత్కంఠభరితమైన దృశ్యం ఇదే. ఎలుగుబంటి పంటి కింద ఆ రాళ్ళు తగలగానే అబ్బో! దాని కోపం కట్టలు తెంచుకుంది. ఒక్కసారి ఆ ఎలుగుబంటి స్థానంలో ఉండి ఆలోచించండి. ఎంత కష్టపడి వస్తే దానికి దొరికింది రాళ్ళు, ఇసుక. మోసపోయానని గ్రహించి అది ఎంత ఫ్రస్ట్రేషన్కి లోనైందో ఆ ముఖంలోనే తెలుస్తోంది కదా. కోపంతో రగిలిపోయి మోహన్ కోసం గట్టిగా అరిచింది. కాని వాడు బయటకు వస్తేగా. ఆ కోపంలో ఎలుగుబంటి చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. అది ఏం చేసిందో చూద్దాం. ముందు తన వీపును ఆ పెద్ద మామిడి చెట్టుకు ఆనించి చెట్టు విరిగిపోయేలా బలంగా ఊపేసింది. ఆ చెట్టు నేరుగా వెళ్లి పచ్చటి అరటి మొక్కల మీద పడింది. ఆ తర్వాత ఆ మొక్కలన్నింటినీ కోపంతో తొక్కినాశనం చేసింది. తాను తెచ్చిన వంట చెరుకును ఎటంటే అటు విసిరేసింది. అందులో ఒక కట్ట వెళ్లి సరిగ్గా వంటగదిలోని పొయ్యిలో పడటంతో ఒక్కసారిగా ఇల్లు మొత్తం మంటల్లో చిక్కుకుంది. మరి చివరగా చేదు, వినాశకరమైన ముగింపు. ఎలుగుబంటి ఆ విధంగా తన కోపాన్ని తీర్చుకుని తిరిగి అడవికి వెళ్ళిపోయింది. ఆ తర్వాతేం జరిగింది? కథ మొదట్లో ఎంతో ప్రకాశవంతంగా పచ్చగా ఉన్న ఆ వ్యవసాయ క్షేత్రం ఇప్పుడు పూర్తిగా బూడిద కుప్పలా మారిపోయింది. ఆ చీకటి రాత్రిలో కేవలం కన్నీళ్లు, కాలిపోయిన ఇంటి శిథిలాలు మాత్రమే మిగిలాయి. పొదల్లోంచి బయటకు వచ్చిన మోహన్, బసంతి వారి ప్రాణప్రదమైన ఇల్లు, తోట కాలిపోవడం చూసి భోరున విలపించారు. ఎలుగుబంటికి దాని వంతు పాయసమిచ్చుంటే ఎంత బాగుండేదని ఏడ్చారు. కాని ఏం లాభం, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇది మనకు స్పష్టంగా దేన్ని వివరిస్తోందంటే, ఈ మొత్తం వినాశనానికి కారణం ఎలుగుబంటి కోపం కాదు. ఎలుగుబంటి కేవలం తన వాటా పాయసం అడిగింది అంతే. కాని మోహన్, బసంతిల అత్యాశ, వాళ్ల మోసపూరిత బుద్ధి మాత్రమే వారి పతనానికి దారితీసింది. ఇతరులను మోసం చేస్తే చివరికి మనమే సర్వస్వం కోల్పోవాల్సి వస్తుందనేది కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ కథ విన్న తర్వాత మనం ఒక ముఖ్యమైన విషయం నేర్చుకోవాలి. అత్యాశ ఎప్పుడూ వినాశనానికే దారితీస్తుంది, అవునా? అలాగే ఎవరికైనా మాట ఇస్తే దానిని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. మరి తదుపరిసారి మనం ఎవరికైనా ఒక వాగ్దానం చేసినప్పుడు దానిని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం కదూ? ఈ ప్రశ్నను మనం మనసులోనే ఉంచుకుని ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండటానికే ప్రయత్నిద్దాం. మరి ముఖ్యంగా ఆకలితో ఉన్నవారిని ఎప్పటికీ మోసం చేయకూడదు. మళ్ళీ కలుద్దాం.